హలో అండి, నమస్తే. అందరూ బాగున్నారా? సంక్రాంతి 3 రోజులు బాగా సెలబ్రేట్ చేసేసుకొని అలసిపోయారా? లేట్గా విష్ చేస్తున్నానని ఏమీ అనుకోవద్దు. అందరికీ కూడా సంపూర్ణ సంక్రాంతి శుభాకాంక్షలు. ఈ రోజు మీకు న్యూజిలాండ్ లో మేము ఎలా సంక్రాంతి సెలబ్రేట్ చేసుకున్నామో చూపించబోతున్నాను. అంతేకాదు ఈ రోజు సంక్రాంతి గురించి నేను తెలుసుకున్న విషయాలు మీతో షేర్ చేసుకోబోతున్నాను. ఇప్పుడైతే మనం సంక్రాంతి సెలబ్రేట్ చేసుకునే ప్లేస్ కి వచ్చాము. ఇదిగోండి, హాల్ ముందు బంతిపూలతో అందంగా డెకరేట్ చేశారు. ఎవరనుకుంటున్నారా? మన తెలుగు వాళ్ళే అండి. ఈ ఇయర్ న్యూజిలాండ్ లో మన తెలుగు కుటుంబం అయిన మన తెలుగు కమ్యూనిటీతో కలిసి సంక్రాంతిని చాలా బాగా సెలబ్రేట్ చేసుకుంటున్నాము. ఇదిగోండి, తౌరంగా తెలుగు కమ్యూనిటీ బంతిపూలతో చాలా బాగా డెకరేట్ చేశారు. ఈ బంతిపూలు చూస్తే చాలు పండక్కలు వచ్చింది. బుడ్డిది నెయిల్ పాలిష్ పెట్టించుకుంటుంది. డబుల్ కోటింగ్ వేస్తారట, ఎన్నైనా వేయించుకుంటది. ఇప్పుడు బయట సంక్రాంతి ముగ్గు పెడుతున్నారు, చూద్దాము. సంక్రాంతి ముగ్గు తినే వేస్తుంది, చాలా బాగా వేసింది, చూడకుండా వేసేస్తుంది. ఇప్పుడే ఒక్కొక్క ఫ్యామిలీ అలా వస్తూ ఉన్నారు, ఇంకా చాలా మంది రావాల్సి ఉంది, అందుకే వెయిట్ చేస్తున్నాము. ఈ లోపల రత్న ముగ్గు వేసేస్తే మేమందరం రంగులు వేసేద్దామని వెయిట్ చేస్తాం. అసలు సంక్రాంతికి ముగ్గులు ఎందుకు వేస్తారో మీకు తెలుసా? ఇది మన సాంప్రదాయం. అసలు దీని వెనుకున్న కథ ఏంటంటే, సంక్రాంతి రోజు నక్షత్ర దేవతలు భూమి మీదకి వచ్చి మన ఇంటిని పరిశుభ్రంగా ఉంచుకోవాలని, క్లీన్గా పెట్టుకోవాలని ఇంటి ముందు ముగ్గులు పెట్టుకుని ప్రకృతిని ఆహ్వానిస్తూ సంతోషంగా అందరూ జీవించాలని చెప్పారంట. దేవతలే డైరెక్ట్ గా చెప్పిన తర్వాత మనం ఫాలో అవ్వకుండా ఉంటామా? అందుకనే సంక్రాంతి రోజు మనందరం చాలా హ్యాపీగా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కలిసి పెద్ద పెద్ద ముగ్గులు పెట్టుకుని మంచి మంచి కలర్స్ వేసి చాలా అందంగా ఫోటోలు కూడా దిగుతాం. మనందరం మన ప్రకృతికి, మన పురాణాలకి అంత మంచి విలువని ఇస్తున్నాము. ఇదిగోండి, ముగ్గు పెట్టడం అయిపోయింది, ఇప్పుడే కలర్స్ కూడా వచ్చాయి. అందరూ చకచకా ఫిల్ చేసేస్తున్నారు. ఎక్కడే కలర్ వేయాలో రత్నాన్ని అడుగుతున్నాము, తనే కదా ముగ్గు పెట్టింది. ఇప్పుడు న్యూజిలాండ్ లో సమ్మర్ కదా, బయట అయితే చాలా ఎండగా ఉంది. బట్ అందరూ కలిసి చాలా హ్యాపీగా ఏదో వెన్నెల్లో కూర్చుని ముగ్గు పెడుతున్నట్టు పెడుతున్నారు. ఈ రోజు చాలా ప్రోగ్రామ్స్ ఉన్నాయి, అవన్నీ మీకు చూపిస్తాను. మన కంట్రీకి దూరంగా ఉన్నప్పటికీ మన సాంప్రదాయాలు నిలబెట్టుకుంటూ మన తెలుగు వాళ్ళు ఈ సంక్రాంతిని చాలా బాగా సెలబ్రేట్ చేశారండి. నేను అస్సలు అనుకోలేదు ఇంత బాగా సెలబ్రేట్ చేస్తారని. మీకు తెలుసు కదా, ఫారిన్ కంట్రీస్ లో మనకు అన్ని దొరకవు, మనకున్న వాటితో అడ్జస్ట్ అవ్వాలి. అయినా కూడా మన తెలుగు వాళ్ళందరూ కలిసి ఈ రోజు బంతి పూలతో చాలా చక్కగా డెకరేషన్ చేశారు, ముగ్గులు పెట్టారు, అందరూ మంచిగా రెడీ అయ్యి వచ్చారు. పిల్లలందరికీ భోగిపళ్ళు పోసారు, లోపల మంచి సౌండ్ సిస్టమ్ పెట్టి రకరకాల సాంస్కృతిక కార్యక్రమాలు కూడా చేశారు. ఒక పల్లెటూరులో మన ఫ్యామిలీతో కలిసి సంక్రాంతి సెలబ్రేట్ చేసుకుంటే ఎంత బాగుంటుందో, న్యూజిలాండ్ లో మన తెలుగు వాళ్ళతో ఇయర్ సంక్రాంతి సెలబ్రేట్ చేసుకుంటే అంతే బాగుందండి. ముగ్గులు పెట్టడం అయిపోయింది కదా, ఇప్పుడు లోపలికి వచ్చాము. పేరు శ్రీకాంత్, సహాయ యాంకర్ త్రినాథ్ గారితో ఈరోజు మనం ఈవెంట్ సక్సెస్ఫుల్గా జరుపుకుంటున్నామని తెలియజేస్తున్నాను. న్యూజిలాండ్ సంక్రాంతి సంబరాలకు వచ్చిన ప్రతి ఒక్కరికి, పెద్దలకి, పిల్లలకి, మన తెలుగు వాళ్ళందరికీ పెద్ద పండుగ అంటే సంక్రాంతి. వరుసగా 3 రోజులు చేసుకుంటాము. దీన్ని మకర సంక్రాంతి అని అంటాము, ఎందుకంటే ఆ రోజు సూర్యుడు మకర రాశిలోకి వస్తాడంట. ఇది మెయిన్ రైతులకి పండుగ. పంట చేతికొచ్చిన తర్వాత నేచర్ కి థ్యాంక్స్ చెప్తూ ఈ విధంగా మనం సంక్రాంతి సెలబ్రేట్ చేసుకుంటాం. ఆ దేవుడు పంటని బాగా కాపాడి మన చేతికి జాగ్రత్తగా ఇచ్చినందుకు ఆ దేవుడికి నమస్కారం చేసి ధాన్యాన్ని దేవుడికి నైవేద్యంగా పెడతారు. రైతులందరూ కష్టపడి వ్యవసాయం చేసి ఆ ఫుడ్ ని పండించడం వల్ల ఈ రోజు మనందరికి ఫుడ్ దొరుకుతుంది. ఇయర్ అంతా కష్టపడి పండించిన పంట ఒక్కసారిగా చేతికి వచ్చేసరికి రైతు కళ్ళల్లో చాలా ఆనందంగా ఉంటుంది కదా. ఈ ఆనందాన్ని మనం అందరం కలిసి సంక్రాంతిగా సెలబ్రేట్ చేసుకుంటున్నాము. అలాగే నవీన్ గారితో పాటు వెనకాల నడిపిస్తున్న మన శ్రీధర్ గారికి కూడా మన తెలుగు అసోసియేషన్ తరఫున థ్యాంక్స్ చెప్తున్నాం. అండ్ ముఖ్యంగా ఈరోజు చెప్పాల్సింది ఏంటంటే, అక్లాండ్ నుంచి మన NZTA న్యూజిలాండ్ తెలుగు అసోసియేషన్ తరఫు నుంచి కొంతమంది రావడం జరిగింది. మన పెద్దవాళ్ళందరూ కలిసి దీపం వెలిగిస్తున్నారు. ఈరోజు మనం చేయాలనుకున్న కార్యక్రమాలన్నీ కూడా ఏ ఆటంకం లేకుండా చక్కగా అయిపోవాలని చెప్పి కోరుకుంటూ మనస్ఫూర్తిగా దీపాన్ని వెలిగిస్తున్నారు. తరపున అందరికీ, మన వాళ్ళందరికీ, తెలుగు వాళ్ళందరికీ హ్యాపీ. న్యూజిలాండ్ లో మన తెలుగు వాళ్ళందరూ కలిసి ఒక్కటిగా అయ్యి ఇంత బాగా సెలబ్రేట్ చేసుకున్నందుకు పెద్దవాళ్ళందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారండి. పొలం పనులు అయిపోయిన తర్వాత పంటలు చేతికొస్తున్నాయి అన్న ఉద్దేశం మీద మంచిగా సంతోషంగా ఉన్నాం. ఈసారికి న్యూజిలాండ్ వచ్చి మన ఇక్కడ తెలుగు అసోసియేషన్ నుంచి మొత్తం అందరు ఇక్కడ ఏకంగా ఉంటారంటే, మన ఊర్లలో కూడా ఇంత ఐక్యతగా ఉన్నారు, ఇక్కడ ఉన్నారు కాబట్టి అందరికి పేరు పేరున ధన్యవాదాలు. మీరు అందరు ఇట్నే కలిసికట్టుగా ఉండాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. ఏ గాడ్ బర్త్డే సో ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటున్నాం? సో ఈ ఈవెంట్ జరగడం వల్లనే వాళ్ళకి ఆ ఇంట్రెస్ట్ వచ్చింది. సో
ఇలాంటి కమ్యూనిటీ ఫంక్షన్స్ కంపల్సరీ ఎవ్రీ ఇయర్ ప్రతి పండగ మనం చేసుకోవాలి. ఎన్నో చేసుకోవాలని మనస్ఫూర్తిగా రిక్వెస్ట్ మీరందరూ ఇలానే గ్యాదర్ అయ్యి తెలుగు కమ్యూనిటీని ఇంకా ముందు తీసుకోవాలని కోరుకుంటున్నాను. వెల్కమ్ టు తౌరంగ తెలుగు కమ్యూనిటీ. ఈ కమ్యూనిటీ పెట్టింది ఎందుకంటే ఇప్పుడు మన ఎస్పెషల్లీ లైక్ మన పిల్లల గురించి, ఫ్యూచర్ కిడ్స్ గురించి, అంటే వాళ్ళకు పండుగల గురించి మనము చెప్పాలి, నేర్పియాలి. మనము ఆల్రెడీ మనం ఇండియాలో చూసాము, చేసాము, అన్నీ నేర్చుకున్నాము. ఏంది పండుగలు అంటే ఏంది, ఎట్లా జరుపుకోవాలి, మన ఫ్యామిలీ యొక్క వాల్యూస్, అమ్మమ్మ, తాత, నాయనమ్మ ఎవరు, వాళ్ళందరూ ఎట్లా ఉంటారు, ఏంది మన రిలేషన్ ఏంది ఇంతకు అనేది వాళ్ళకు నేర్పించాలి. సో ఎస్పెషల్లీ ఇట్లాంటి కమ్యూనిటీ గ్యాదరింగ్లో మనము ఇంకా చూపెట్టడానికి మనకి ఇంకా చాయిస్ కూడా ఉంటుంది. సో వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయవచ్చు మనకు ఈ ఫెస్టివల్స్ ఏంది, ఎందుకు జరుపుకుంటున్నాము, సంక్రాంతి అంటే ఏంది, ఎవరికి పూజ చేస్తాము, దేవుడు అంటే ఏ దేవునికి పూజ చేస్తాము, ఏ దేవతలకు పూజ చేస్తాము అనేది అన్నీ మనం ఎక్స్ప్లెయిన్ చేయవచ్చు వాళ్ళకు. సో వాళ్ళు కూడా ఇంకా నేర్చుకొని వాళ్ళు ఫర్దర్ వాళ్ళ కూడా తెలుస్తుంది. ఇప్పుడు వీళ్ళు ఇక్కడ చదువుకున్నందుకు వాళ్ళకు ఏం నేర్పించారు. ఇక్కడ మనకు ఇండియాలో అయితే ప్రతి ఒక్కటి చెప్తారు, స్కూల్ ఎడ్యుకేషన్ నుంచి ముందు వాళ్ళకి చిన్నప్పటి నుంచి వాళ్ళకి అన్నీ నేర్పిస్తుంటారు. సో ఇక్కడ ఉండదు కాబట్టి మనం చూపించాలి వాళ్ళకు. ప్రాబ్లం అయినా సరే, ఒక ఇమిగ్రేషన్ పరంగా అవనివ్వండి, ఒక హెల్త్ పరంగా అవనివ్వండి, జాబ్స్ పరంగా అవనివ్వండి, రూమ్స్ పరంగా అవనివ్వండి, ఒక ఇల్లు కొనుక్కోవాలనుకున్నా, అమ్ముకోవాలనుకున్న తెలుగు వారు కమిటీ ఉంటే ఒకరి నుంచి ఒక కమ్యూనికేషన్ పెరుగుతున్న భావంతోనే వీళ్ళు ఇదంతా చేయడం జరుగుతుంది. దయచేసి దీనికి అందరూ సహకరించి మీ యొక్క అభిప్రాయం. బుడ్డిది క్లాసికల్ డాన్స్ చేస్తుంది. ట్రెడిషనల్ డాన్స్ అండి. ఎన్ని సముద్రాలు దాటి వచ్చినా మన కల్చర్స్, మన రూట్స్కి అటాచ్ అయి ఉండాలి కాబట్టి ఫస్ట్ పర్ఫార్మెన్స్ తనతో స్టార్ట్ చేస్తున్నాం. డ్రెస్ కోసం చాలా ట్రై చేసాము, బట్ ఎక్కడ సెట్ అవ్వలేదండి. అందుకే ఇంకా ఈ లంగా జాకెట్తో మేనేజ్ చేసాము. మొత్తం డాన్స్ మీకు చూపించలేను, కాపీరైట్ ప్రాబ్లం వస్తుంది. సంక్రాంతి గురించి మన పురాణాల ప్రకారం ఇంకొక కథ కూడా ఉంది. ఒకసారంట గోపికలందరూ కలిసి ఇంద్రుడికి పెద్ద పూజ చేస్తున్నారంట. శ్రీకృష్ణుడు వచ్చి ఆ పూజని ఆపేయమని చెప్పాడంట. శ్రీకృష్ణుడు చెప్పింది ఏంటంటే, మనందరికీ కూడా ప్రకృతి, గోవులు, పంటలే ముఖ్యము, అందుకే వాటికే పూజ చేయండి, మంచి ఫలితం వస్తుంది, అందుకే పూజ ఆపేశాను శ్రీకృష్ణుడు చెప్పగానే వెంటనే గోపికలు ఇంద్రుడికి పూజ చేయడం ఆపేసి గోవర్ధన పర్వతాన్ని పూజించడం స్టార్ట్ చేశారంట. దాంతో ఇంద్రుడికి కోపం వచ్చి వరుణ్ దేవుని ద్వారా భారీ వర్షాలు కురిపించారంట. అప్పుడు శ్రీకృష్ణుడు గోవర్ధన గిరిని తన చిటికెన వేలతో పైకెత్తి అందరికీ ఆశ్రయం ఇచ్చారంట. అలా గోవర్ధన గిరిని కృష్ణుడు పైకెత్తడం మనందరికీ తెలిసిన కథే కదా. ఈ కథ ప్రకృతిని కాపాడుతూ మన సంక్రాంతిని సెలబ్రేట్ చేసుకోవడానికి ఒక మూల కారణం అంట. సంక్రాంతిని ఉద్దేశిస్తూ ఇంకొక కథ కూడా ఉంది. సూర్య భగవానుడి కుమారుడు శనిదేవుడు. సూర్యుడు శనిదేవుడికి ఎంతో కఠినంగా శిక్షించేవాడంట. అంత పెద్ద పనిష్మెంట్స్ ఇచ్చినప్పటికీ కూడా శనిదేవుడికి అస్సలు కోపం వచ్చేది కాదంట. వాళ్ళ ఫాదర్ మీద చాలా రెస్పెక్ట్ ఇచ్చేవారంట. అంత కోపం ఉన్నప్పటికీ కూడా సూర్యుడు ఒకరోజు తన కొడుకు అయిన శనిదేవుడి దగ్గరకు వచ్చి, అంటే అదే రోజండి సంక్రాంతి రోజు వచ్చి ఒక మంచి కార్యక్రమాన్ని ప్రారంభించమని చెప్పారంట. అప్పటి నుంచి శనిదేవుడు చాలా హ్యాపీ. సూర్యుడికి శనిదేవుడికి మధ్య గొడవలన్నీ తీరిపోయాయి. ఈ కథ ప్రకారం సంక్రాంతి అనేది కుటుంబ సభ్యులందరూ కలిసి గొడవలు ఏమైనా ఉంటే, చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ ఏమైనా ఉంటే అన్నీ కూడా సాల్వ్ చేసేసుకొని సంక్రాంతి రోజు అందరూ కలిసి హ్యాపీగా ఫెస్టివల్ని సెలబ్రేట్ చేసుకోవాలి అని చెప్తున్నారు. నెక్స్ట్ ప్రోగ్రామ్ ఏంటో చూద్దాము. Daughters and son of Maipal Anna, stage కి రావాల్సిందిగా కోరుతున్నాం. చిన్నప్పటి నుంచి న్యూజిలాండ్లోనే ఉన్న ఈ పిల్లలు తెలుగులో చక్కగా పాడుతున్నారు. వీళ్ళిద్దరు సిస్టర్స్ అండి. చాలా అంటే చాలా బాగా పాడారు. ఫుల్ మార్క్స్ ఇచ్చేస్తారు మీరైతే, అంత బాగా పాడారు.
పిల్లలు అమ్మ గురించి ఈ పాట పాడుతూ ఉంటే ఎంతో అందంగా ఉంది. ఇప్పుడు పిల్లలకి భోగిపళ్ళు పోస్తున్నారు. పిల్లలందరి ముఖాలు కలకలలాడిపోతున్నాయి. పిల్లలకి భోగిపళ్ళు ఎందుకు పోస్తారంటే చాలా కారణాలు ఉన్నాయి. చిన్నపిల్లలంటే అసలే క్యూట్ గా ఉంటారు. వాళ్ళకి ఎక్కువగా దిష్టి తగులుతుంది కదా, ఆ దిష్టి పోవడానికి పెద్దవాళ్ళందరూ కలిసి బాలసూర్యునికి హారతి ఇచ్చి మరి ఆ దిష్టిని పోయేలాగా భోగిపళ్ళు పోసి దోషాన్ని తొలగిస్తారు. అంతేకాదు ఈ సీజన్ లో చిన్నపిల్లలకి స్కిన్ అంతా కూడా డ్రైగా అయిపోతుంది కదా, చలికాలం కాబట్టి పెద్దవాళ్ళంతా కలిసి చిన్నపిల్లలకి నువ్వుల నూనె తల మీద రాసి భోగిపళ్ళు పోయడం వల్ల ఆ స్కిన్ కి ఒక రకమైన తేమ అందుతుందంట. పిల్లలదే కదా పండుగ అంతా. ఈ పిల్లల ఫేస్లు చాక్లెట్స్ చూసేసరికి కలకల్లాడిపోతున్నాయి. ఇదంతా కూడా ఫుడ్ అండి. మన వాళ్ళంతా కూడా వాళ్ళ చేతులతో స్వయంగా చేసి తీసుకొచ్చారు. పిల్లలందరికీ బోల్డ్ అని చాక్లెట్లు దొరికాయి. ఇంకా హ్యాపీయే హ్యాపీ. ఇదిగోండి స్పెషల్స్. 6 ఐటమ్స్ కే ప్లేట్ నిండిపోయింది. ఇంకా చాలా ఉన్నాయి. లంచ్ అయిన తర్వాత కూడా ఇంకొన్ని ప్రోగ్రామ్స్ అయ్యాయి. అందరూ లంచ్ చేస్తూ ప్రోగ్రామ్స్ ఎంజాయ్ చేస్తున్నారు. చిన్న చిన్న పిల్లలు అసలు ఎంత బాగా చేస్తున్నారో. కొంతమంది పిల్లల వీడియో అయితే సరిగ్గా కవర్ చేయలేకపోయాను. గర్ల్స్ అయిపోయారు. ఇప్పుడు బాయ్స్ రంగంలోకి దిగారు. చూద్దాం ఎలా చేస్తారో. చాలా ఎనర్జెటిక్ గా చేస్తున్నారు. డాన్స్లు అయిపోయాయి కదా, ఇప్పుడు పిల్లలందరికీ మ్యూజికల్ చైర్ కాంపిటీషన్ పెడుతున్నారు. సగం మంది ఖాళీ అయిపోయారు. లాస్ట్ కి 2 మిగిలారు. అందరూ దగ్గరుండి బాగా ఎంకరేజ్ చేస్తున్నారు. ఇప్పుడైతే అందరికి డాన్స్ వచ్చేస్తుంది. ఇంత చక్కగా సంక్రాంతిని సెలబ్రేట్ చేసిన న్యూజిలాండ్లో ఉన్న మన తెలుగు కమ్యూనిటీకి థ్యాంక్ యూ సో మచ్ అండి. వన్స్ అగైన్ హ్యాపీ సంక్రాంతి టు ఆల్. మనందరం కూడా ఎప్పుడు హ్యాపీగా నవ్వుతూ ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాను. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాము. ఉంటాను.